రెసిడెంట్ వైద్యురాలు అత్యాచారానికి గురైన ఆర్జీకర్ మెడికల్ కళాశాల అవినీతి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారు పలు నిజాలు బయటపెట్టారు. ఆ అక్రమాల పుట్ట కదల్చడం వల్లనే రెసిడెంట్ డాక్టర్ని హతమార్చారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు గతంలోనూ అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినట్టు చెబుతున్నారు. అంతేకాదు కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి భాగోతానికి అడ్డు అదుపు లేదన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. అనాథ శవాలను కూడా విక్రయించేవాడని, ఔషధాలను బంగ్లాదేశ్కి అక్రమంగా ఎగుమతి చేసేవాడని ఓ మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజీలు సామాగ్రి రీసైక్లింగ్ చేసి అమ్ముకునేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తార్ గతంలోనే సందీప్ ఘోష్పై ఫిర్యాదు చేశారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరుపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 4 వైద్యులకు పాలిగ్రామ్ టెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరుపై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా సిబిఐ చేసిన విజ్ఞప్తిని కోల్కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్య ఘటన చోటు చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న సందీప్ ఘోష్తో పాటు మరో 4 వైద్యులను సిబిఐ విచారిస్తోంది. ఈ సమయంలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సిబిఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే న్యాయస్థానం అనుమతి పొందిన కేంద్ర దర్యాప్తు సంస్థ వీరికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సందీప్ ఘోష్ తన భార్యపై కూడా దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే ఆమెపై తీవ్రంగా దాడి చేయగా సిజేరియన్ అయిన ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావం అయినట్లు పేర్కొన్నారు. విధి మొత్తం ఏకమై ఆందోళనకు దిగినట్లు స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల వారితో కూడా సక్రమంగా ప్రవర్తించేవాడు కాదని పేర్కొంది. ఇక తాజాగా డాక్టర్ ఘటనలో ఆయన వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.